దిస్ ఇస్ డే 2. తిరుమలకి వెళ్తున్నాం కాబట్టి విత్ లగేజ్ రూమ్ వెకేట్ చేసేసినాం. బై వాక్ పైకి వెళ్ళేటప్పుడు లగేజ్ ఉంటే అది ఎక్కడ సబ్మిట్ చేయాలి అన్నది అందరికి తెలుసు కదా. సపోజ్ ఎవరికన్నా తెలియకపోతే ఇట్స్ జస్ట్ రైట్ టు ద అల్పిరి. ఇంకా మెట్లెక్కే స్టార్టింగే కింద కొంచెం స్నాక్స్ అవి ఇవి కొనుక్కున్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టి మెట్లెక్కడం స్టార్ట్ చేసినాం. వీ వెంట్ వియా శ్రీవారి మెట్లు. మా మిగతా 3 ఫ్రెండ్స్ దే వెంట్ వియా అల్పిరి. దే స్టార్టెడ్ బిట్ ఎర్లీ బికాజ్ మాకు టికెట్స్ దగ్గర లేట్ అయిపోయింది కదా. ఎర్లీ మార్నింగ్ మేము టికెట్స్ తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత మేము స్టార్ట్ అయ్యాం. ఇంకా మెట్లు ఎక్కుకుంటా మేము కొనుక్కున్న డ్రింక్స్ స్నాక్స్ తినుకుంటా మధ్య మధ్యలో ఆకుంటా లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాం. మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది, కానీ అదొక ఎనర్జీ కూడా ఇస్తుంది బికాజ్ దేవుడిని చూడాలనే ఆతృత. మెట్లు ఎక్కేటప్పుడు మనకు ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది, ఎందుకంటే అంతమందిలో ఓల్డ్ ఏజ్ పీపుల్, హ్యాండిక్యాప్డ్ పీపుల్ మేము చాలా మందిని చూసినాం. ఈ మోటివేషన్ చాలాదా మనం జస్ట్ నడిచి వెళ్ళడానికి. మనం మెట్ల పైకి వెళ్ళినా కొద్దే ఆ మెట్టు హైట్ అనేది పెరుగుతుంది అనమాట. అప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఆయాసం వస్తుంది. ఒక 2.5 hour 3 hours తర్వాత మాకు ఒక డెడ్ లైన్ కనిపించింది. అందరూ అరుగులు గోవిందా గోవిందా. అది రియల్లీ ఒక హ్యాపీనెస్ కదా. మీరు తిరుమల బై వాక్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో జస్ట్ షేర్ మీ ఇన్ ద కమెంట్.